హలో వ్యూవర్స్, నేను మీ వంశీ. ప్రజెంట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మనం సమంతకు నాకు వర్కౌట్ అవ్వట్లేదని నాగ చైతన్య సంచలన విడాకులు, తర్వాత పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకోవడం, తర్వాత ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటున్నారు, తర్వాత నాగ చైతన్య అంటే రెండో ప్రేమలో పడి శోభితాని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనమాట. మొన్న ఎంగేజ్మెంట్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అన్నపూర్ణ స్టూడియోలో సెంటిమెంట్ గా అక్కడే మా పెళ్లి మండపం అక్కడే పెళ్లి జరగబోతున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అనమాట. మా తాతగారి విగ్రహం ముందులో మేము పెళ్లి చేసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నట్టు చెప్తున్నారు. అండ్ అంటే మాకు సెంటిమెంట్ అన్నపూర్ణ స్టూడియో అనేది మాకు సెంటిమెంట్, మా తాతగారు కట్టించినది విగ్రహం ఉన్నది అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. శోభిత నాలో ఉన్న ఖాళీ ప్లేస్ ని ఖచ్చితంగా ఫిల్ చేస్తుంది, మీ ఇద్దరం మంచిగా హ్యాపీగా ఉంటుంది అని బాగా నన్ను ఏం చెప్తున్నా. నాగ చైతన్య గారు చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, శోభిత నన్ను బాగా అర్థం చేసుకుంటది, అర్థం చేసుకోవడంతో పాటు మంచి చూసుకోవడం, హ్యాపీగా ఇద్దరం కలిసి ఉంటాం అండ్ సో చెప్పడం జరుగుతుంది అనమాట. సంచలన వ్యాఖ్యలు చూసినట్టయితే, సమంతకు నాకు వర్కౌట్ అవ్వలేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ తను అర్థం చేసుకోలేదు, ఆ ప్రేమలో ఎక్కడ ఏం జరిగింది మిస్టేక్ అనేది వాళ్ళిద్దరికి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది. శోభితతో రెండోసారి ప్రేమలో పడి కొన్నేళ్ళు అలా జరిగిన తర్వాత పెళ్లి వివాహంగా మారిందనమాట. మనం చూసినట్టయితే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నెట్ వైరల్ గా మారింది. శ్యామ్ కూడా దానికి ఏం రెస్పాన్స్ అవ్వలేదు. శ్యామ్ కి అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శాంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాగ చైతన్య గారు చెప్పినట్టు మాకు అన్నపూర్ణ స్టూడియో అనేది ఒక సెంటిమెంట్ అనమాట, ప్రత్యేకమైన ఒక సెంటిమెంట్ అన్నట్టు అన్నపూర్ణ స్టూడియో గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. వాళ్ళ పిల్ల అక్కడ జరుగుతుంది చెప్తున్నారు. శోభితతో కొత్త ప్రయాణం కొనసాగుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నాం, లైఫ్ లీడ్ చేయబోతున్నాం. ఇక నుంచి స్ట్రగుల్ అంటే ఇక నుంచి ఇక లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ లో ఉంటది. నాలో ఖాళీ ఉన్న ప్లేస్ ని శోభిత ఖచ్చితంగా పూర్తి చేసేది, తను బాగా అర్థం చేసుకుంటుంది నాగ చైతన్య గారు చెప్పడం జరిగింది అనమాట. శ్యామ్ గురించి చెప్పినట్టు, శ్యామ్ కి నాకు కొంచెం వర్కౌట్ అవ్వలేదు, తను మిమ్మల్ని అర్థం చేసుకోకపోయింది,